పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఎంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాన్ని బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రులు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లాల్సిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అతన్ని ఆశ్రయం కోరాడు. శరభుడు అనే కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన దగ్గర ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. ఆ కోయవాడి కుటీరం చాలా చిన్నదవడం వల్ల ఆ బ్రాహ్మణ్ణి ఇంట్లో పడుకోమని తన బయట కాపలా ఉంటానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి ఒక పులి అదును చూసి కోయవాని పైన దాడి చేసి చంపేసి అతని దేహాన్ని తీసుకుపోయింది. ఆ బ్రాహ్మణుడు చాలా భయపడిపోయాడు. కోయవాని మరణానికి చింతించి ఇక చేసేదేమీ లేక తన దారిన తాను బయలుదేరి కాశీ చేరుకొని కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నాడు. అయితే ఈ బ్రాహ్మణుడికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన కాశీ విశ్వేశ్వరుడు ఆ సందేహాన్ని తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి కాశీ విశ్వేశ్వరుడు